హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే మూవీ క్లబ్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ మూవీ జాక్ ది జైంట్ స్లేయర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాంటసీ ఇంకా అడ్వెంచరస్గా ఉంటుంది. భూమికి స్వర్గానికి మధ్యలో ఇంకొక ప్రపంచం, ఆ ప్రపంచంలో వింత రాక్షస మనుషులు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం మూవీలోకి ఎంటర్ అవుదాం. మూవీ స్టార్టింగ్లో మనకి జాక్ అని ఒక పిల్లాన్ని చూపిస్తారు. తనకు ఒక ఫేవరెట్ కథ ఉంటుంది. ఆ కథని వాళ్ళ ఫాదర్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ ఒక ఫార్మర్. ఆ కథ ఏంటంటే, ఒక రాజు కొంతమంది ప్రీస్టులను అందరినీ కలిపి స్వర్గానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని కనుక్కోమంటాడు. దీంతో ఆ ప్రీస్టులందరూ కొన్ని విత్తనాలను కనుక్కుంటారు. ఆ విత్తనాన్ని భూమి మీద వేస్తే అది ఆకాశం వరకు చేరుకునేంత ఎత్తుకి లెగిసి అది స్వర్గానికి దారి చూపెట్టేంత పెద్ద చెట్టును తయారు చేస్తుంది. దీంతో ఆ ప్రీస్టులందరూ కలిసి ఆ విత్తనాలను తయారు చేస్తారు. దీంతో ఆ విత్తనాలు భూమి మీద వేయడంతో అది ఒక పెద్ద చెట్టులా మారి ఆకాశాన్ని చేరుకునేంత ఎత్తుకు చేరుకుంటుంది. దీంతో ఆ చెట్టు పైన ఎక్కిన ప్రీస్టులందరూ ఆకాశానికి చేరుకుని స్వర్గానికి వెళ్దాం అనుకుంటారు. కాకపోతే భూమికి ఆకాశానికి మధ్యలో ఇంకొక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో మనుషుల్లాంటి రూపంతో కలిగి ఉన్న అతిపెద్ద రాక్షసులు, వాళ్ళు చాలా హైట్ ఉంటారు, అంత పెద్ద రాక్షసులు ఉంటారు. దీంతో ఆ రాక్షసులు ఆ పైకి వచ్చిన మనుషులను చూసి ఇంకా ఆ చెట్టు ద్వారా ఆ భూమి మీదకి వెళ్ళడానికి వాళ్ళకి మార్గం దొరుకుతుంది. దీంతో ఆ రాక్షసులందరూ ఆ పైనుంచి ఆ చెట్టు ద్వారా భూమి మీదకి చేరుకుంటారు. అలా చేరుకుని భూమి మీద ఉన్న మనుషుల్ని, జంతువుల్ని అందరినీ చంపి తినేస్తూ ఉంటారు. దీంతో ఆ దేశంలో ఉన్న రాజు ఎలా అయితే మానవ జాతి మొత్తం అంతరించిపోతుందనే భయంతో వాళ్ళని ఏదో విధంగా అడ్డుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఈలోగా ఆ రాక్షస మనుషులు ఏది దొరికితే అది, ఏ జంతువు అయినా మనుషుని ఇష్టం వచ్చినట్టు తినేసి అందరినీ చంపేస్తూ ఉంటారు. ఆ పోరాటంలో రాజు సైనికులు ఒక రాక్షసుడిని చంపేస్తారు. దీంతో ఆ రాక్షసుని చంపి ఆ రాక్షసుడి యొక్క గుండె తీసి అప్పుడు అక్కడున్న రాజు కొంతమంది ప్రీస్టుల సహాయంతో ఆ గుండెకి కొన్ని మంత్రశక్తులను జోడించి ఆ గుండెని ఒక కిరీటంలా తయారు చేస్తారు. ఆ కిరీటాన్ని ఆ రాజు పెట్టుకుంటాడు. అప్పుడు ఆ కిరీటం పెట్టుకోవడం వల్ల అక్కడున్న రాక్షసులందరూ ఆ కిరీటానికి కట్టుబడి ఆ రాజుని వాళ్ళ రాజులా భావిస్తారు. అంటే ఆ కిరీటం ఎవరు పెట్టుకుంటే వాళ్ళు ఆ కిరీటానికి కంట్రోల్లో ఉంటారనమాట. అప్పుడు ఆ రాజు ఆ రాక్షసులందరినీ మీ ప్రపంచానికి తిరిగి వెళ్ళిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. దీంతో ఆ రాక్షసులందరూ వాళ్ళ ప్రపంచానికి తిరిగి వెళ్ళిపోతారు. తర్వాత కింగ్ ఎరిక్ చనిపోయిన తర్వాత తనతో పాటు ఆ కిరీటాన్ని ఇంకా వాళ్ళు తయారు చేసిన ఆ సీడ్స్ని, అంటే ఆ విత్తనాల్ని కూడా కింగ్తో పాటు సమాధి చేసేస్తారు. ఈ కథని జాక్ ఎప్పుడు చాలా ఇష్టంగా వింటూ ఉంటాడు. అదేవిధంగా ప్రిన్సెస్ కూడా ఈ కథని చాలా ఇష్టంగా వింటుంది. ప్రిన్సెస్ ఎవరో కాదు, ఆ కింగ్ ఎరిక్ అయిన వంశంలోని ఆఖరి వారసురాలు. ఇంకా ఆ కథని వాళ్ళ మమ్మీ ప్రిన్సెస్కి చాలా ఇష్టంగా చెప్తూ ఉంటుంది. తర్వాత సీన్ మనకి 10 years తర్వాత చూపిస్తారు. అప్పటికే జాక్ పెద్దవాడు అయిపోయి ఉంటాడు. ఇంకా జాక్ తన గుర్రాన్ని అమ్మటానికి మార్కెట్కి వెళ్తాడు. అప్పుడు అక్కడ మార్కెట్లో ఒక డ్రామా జరుగుతూ ఉంటుంది. అది ఏ డ్రామా అంటే, జాక్ ఏదైతే ఇష్టంగా వింటూ ఉంటాడో స్టోరీ, అదే స్టోరీని వాళ్ళు అక్కడ డ్రామా చేస్తూ ఉంటారు. ఇంకా ఆ డ్రామాని తను చూడడానికి దగ్గరికి వెళ్తూ ఉండగా అక్కడ ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన ప్రిన్సెస్. తను తన రూపాన్ని మార్చుకుని అందరితో జనంలో కలిసి ఆ డ్రామాను చూడడానికి వస్తుంది. తర్వాత ప్రిన్సెస్ అక్కడ నుంచి వెళ్తూ ఉండగా అక్కడ కొంతమంది అడ్డుకుని ప్రిన్సెస్ని ఏడిపిస్తూ ఉంటారు. దీంతో అక్కడికి జాక్ వచ్చి ప్రిన్సెస్కి అడ్డుగా నిలబడి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. దీంతో అక్కడున్న మనుషులు జాక్ని ముక్కు మీద కొడతారు. అప్పుడు జాక్ అలా చూస్తూ ఉండగా అక్కడున్న మనుషులందరూ మోకాల మీద కూర్చుంటారు. దీంతో జాక్ అనుకుంటాడు తను చూసే భయపడ్డారని చెప్పి అనుకుని. తర్వాత తను వెనక్కి తిరిగి చూడగా అక్కడికి ప్రిన్సెస్ వాళ్ళ మనుషులు వస్తారు. దీంతో ప్రిన్సెస్ వాళ్ళతోటి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సీన్లో మనకి రెడ్రిక్ని చూపిస్తారు. ఈ రెడ్రిక్కి ప్రిన్సెస్ వాళ్ళ ఫాదర్ ప్రిన్సెస్ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. కాకపోతే ప్రిన్సెస్కి మాత్రం ఈ రెడ్రిక్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. రెడ్రిక్ తన స్టడీ రూమ్లోకి వెళ్తాడు. కాకపోతే అక్కడ వస్తువులన్నీ చెల్లాచెదురుగా చిందరవందరగా పడి ఉంటాయి. దీంతో రెడ్రిక్ కంగారు పడి ఒక కుండి దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడు అక్కడ ఒక కిరీటం ఉంటుంది. అది ఏ కిరీటం అంటే, ఎప్పుడైతే ఆ రాక్షసుని చంపేసి తన గుండెతోటి కిరీటాన్ని తయారు చేశారో అదే ఆ కిరీటం. తర్వాత రాజు ఇంకొక వస్తువుని వెతుకుతాడు. కాకపోతే ఆ వస్తువు అక్కడ నుంచి మిస్ అయి ఉంటుంది. దీంతో రాజు కంగారుపడి అక్కడున్న సైనికులందరికీ ఆ రాజ్యాన్ని మొత్తాన్ని బంధించి ఎవరు బయటకు వెళ్లకుండా లాక్ చేయమంటాడు. ఇంకా రాజు ఆ రాజ్యంలో ఉన్న ప్రీస్ట్ని, అంటే పాస్టర్ని ఎక్కడున్నా వెతికి తీసుకురమ్మని చెప్పి ఆ సైనికులను పంపిస్తాడు. మరొక వైపు జాక్ ఆ గుర్రాన్ని అమ్మటానికి ఆ మార్కెట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తను అలా వెళ్తూ ఉండగా తనకి ఎవరైతే సైనికులు వెతుకుతున్నారో అదే పాస్టర్ తనకి ఎదురుపడతాడు. ఇంకా జాక్తో మాట్లాడుతూ తనకి ఆ గుర్రాన్ని అమ్మమని చెప్తాడు. అప్పుడు జాక్ అంటాడు, ఆ గుర్రాన్ని అమ్మాలంటే మీరు నాకు కొంత డబ్బు ఇవ్వాలంటాడు. అప్పుడు ఆ పాస్టర్, ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు, కాకపోతే నేను నీకు ఒక వస్తువుని ఇస్తానని చెప్పి తనకి కొన్ని విత్తనాలు ఇస్తాడు. అప్పుడు జాక్ అంటాడు, విత్తనాలకి ఎవడన్నా గుర్రాన్ని ఇస్తాడా అంటాడు. అప్పుడు ఆ పాస్టర్ అంటాడు, ఆ విత్తనాలు తీసుకెళ్ళి నువ్వు ఒక వ్యక్తికి ఇవ్వి, అప్పుడు తను నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాడని చెప్పి అంటాడు. దీంతో అప్పుడు జాక్ ఆ విత్తనాలు తీసుకుంటాడు. ఇంకా పాస్టర్ జాక్తో చెప్తాడు, ఇది చాలా అమూల్యమైనవి, విలువైనవి, నువ్వు దాన్ని జాగ్రత్తగా కాపాడుకో, పోగొట్టుకోద్దని చెప్తాడు. ఇంకా తను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలకి నీళ్ళని తగలనివ్వకు, ఒకవేళ అలా తగిలితే దానివల్ల ప్రపంచమే మారిపోయే పరిస్థితులు రావచ్చు అని చెప్పి ఆ పాస్టర్ ఆ గుర్రాన్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. కాకపోతే కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ రాజు సైనికులు ఆ పాస్టర్ని పట్టుకుని బంధిస్తారు. తర్వాత జాక్ ఆ విత్తనాలు తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. కాకపోతే ఇంటి దగ్గర తన అంకులు
నేను నీకు చెప్పిన పని ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఈ గుర్రాన్ని అమ్మమ్మని పంపిస్తే నువ్వు దానికి బదులు విత్తనాలు తీసుకొస్తావా? ఆ పాస్టర్ నిన్ను మోసం చేశాడని చెప్పి కోపంతో ఆ విత్తనాలని కిందకి విసిరేస్తాడు. దీంతో జాక్ ఆ విత్తనాలని ఒక్కొక్కటిగా వేరుకుంటాడు. కాకపోతే ఒక విత్తనం ఆ చెక్క సందులోంచి ఇంటి కిందకి పడిపోతుంది. మరొక వైపు యువరాణి ఆ రాజ్యం నుంచి గుర్రం మీద పారిపోతూ ఉంటుంది. ఎందుకంటే తనకి రెడ్రిక్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దీంతో తను ఆ ఇంటి నుంచి పారిపోతూ ఉంటుంది. ఈలోగా వర్షం పట్టడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు యువరాణి ఆ పక్కనున్న చెక్క ఇంటికి, అంటే మన జాక్ వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు కొడుతుంది. దీంతో జాక్ తలుపు తీసి చూస్తే అక్కడ ఉన్నది యువరాణి. దీంతో జాక్ తన లోపలికి రమ్మని చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇలా తను జాక్తో మాట్లాడుతూ ఉండగా ఆ వర్షపు నీటి చుక్కల వల్ల ఆ నీళ్లు వెళ్ళి ఆ కింద పడ్డ విత్తనానికి అంటుకుంటాయి. దీంతో ఆ విత్తనం పెద్ద చెట్టులా మారి ఆకాశం వైపు పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఆ చెట్టుతో పాటు ఆ ఇల్లు కూడా పైకి లెగిసిపోవడంతో ఆ చెట్టుతో పాటు ఆ ఇల్లు కూడా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ లోపలున్న ఎవరైనా ఇంట్లో చిక్కుకుపోవడంతో జాక్ తనని కాపాడాలని చెప్పి తను కూడా ఆ ఇంటి వెనకాల వేలాడుతూ తనకి హెల్ప్ చేయడం ట్రై చేస్తాడు. ఈలోగా ఆ చెట్టు పెరిగిపోతూ ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం ఎత్తుకు చేరుకున్న తర్వాత జాక్ అక్కడ నుంచి కింద పడిపోతాడు. కాకపోతే ప్రిన్సెస్ మాత్రం ఆ ఇంట్లో ఇరుక్కుపోవడం వల్ల తను ఆ చెట్టుతో పాటు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు రాజు అక్కడికి వచ్చి ఆ చెట్టును చూస్తాడు. ఆ చెట్టును చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే అది ఆ చెట్టు ఆకాశంలోకి చేరుకుంది. కాకపోతే రాజుకు అర్థం కాదు దాని ఎండింగ్ అనేది ఎక్కడుందనేది. దీంతో అక్కడున్న జాక్ జరిగిందంతా చెప్తాడు. అప్పుడు రాజు ఆ జాక్కి ఆజ్ఞాపిస్తాడు, నువ్వు వెళ్ళి నా కూతురుని కాపాడమని చెప్పి. అప్పుడు అక్కడున్న రెడ్రిక్ అంటాడు, నా కాబోయే భార్యని నేనే రక్షించుకుంటానని చెప్పి. ఇంకా వాళ్ళతో పాటు జాక్ కూడా తనని కాపాడటానికి వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా ఆ చెట్టు పట్టుకున్న వాళ్ళు చాలా వరకు అలా ఎక్కుతూ ఉంటారు. అలా ఎక్కుతూ ఉండగా అక్కడ కొంతమంది సోల్జర్స్ వాళ్ళ గ్రిప్ మిస్ అయ్యి కిందకి పడిపోతూ ఉంటారు. దీంతో అక్కడున్న రెడ్రిక్ కావాలని వాళ్ళ తాడుని కట్ చేసి వాళ్ళందరినీ కిందకి పడేసి చంపేస్తాడు. తర్వాత వాళ్ళు ఆ చెట్టు ద్వారా పైకెక్కి ఒక ప్రదేశానికి చేరుకుంటారు. ఏదైతే భూమికి స్వర్గానికి మధ్యలో ఉన్న ప్రపంచం, ఆ ప్రపంచంలో రాక్షసులు ఉన్నారో అదే ప్రపంచానికి వాళ్ళు చేరుకుంటారు. అక్కడికి చేరుకున్నాక రెడ్రిక్ జాక్ని కత్తి చూపెట్టి బెదిరిస్తూ ఆ సీడ్స్ని దగ్గర ఉన్నాయని నాకు తెలుసు, మర్యాదగా సీడ్స్ ఇస్తావా లేకపోతే నేను చంపేస్తా అని చెప్పి బెదిరిస్తాడు. దీంతో జాక్ తన దగ్గరున్న సీడ్స్ని రెడ్రిక్ ఇచ్చేస్తాడు. కాకపోతే ఒక సీడ్ని మాత్రం తన దగ్గరే పెట్టుకుని దాన్ని దాచుకుంటాడు. తర్వాత వాళ్ళు ముగ్గురుగా విడిపోయి యువరాన్ని వెతకడానికి చెరొక వైపుకి వెళ్తారు. అలా వెళ్తూ ఉండగా జాక్ ఎవరి టీంలో అయితే ఉంటాడో వాళ్ళ టీం తోటి అలా వెళ్తూ ఉంటాడు. అప్పుడు సడన్గా అక్కడికి ఒక పెద్ద జైంట్ వచ్చి జాక్తో ఉన్న ఇద్దరు సైనికుల్ని పట్టుకుని తినేయబోతుంది. ఇంకా దీన్ని చూసిన జాక్ భయపడి అక్కడి నుంచి దాక్కుంటాడు. ఇంకా ఆ జైంట్ వాళ్ళిద్దరిని పట్టుకుని ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. దీంతో జాక్ ఆ రాక్షసుని తెలియకుండా ఫాలో అవుతూ ఉంటాడు. ఎందుకంటే తను ఎక్కడికైతే వెళ్తున్నాడో అక్కడే తన యువరాణి ఉంటుందని చెప్పి తను ఫాలో అవ్వాలని చెప్పి ఆ రాక్షసుడి వెనకాల ఫాలో అవుతూ వెళ్తాడు. మరొక వైపు రెడ్రిక్ ఇంకా మిగతా సైనికులు ఇద్దరు వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న ఇద్దరు సైనికుల్లో ఒక సైనికుడిని రెడ్రిక్ పైనుంచి కిందకు తోసేస్తాడు. ఎందుకంటే తను వాళ్ళ టీమ్మేట్ కాకపోవడంతో. అదే సమయంలో అక్కడికి ఇంకొక పెద్ద రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసుడు వచ్చి మిగిలిన ఇంకొక సైనికుడిని కూడా పట్టుకుని తన ముందే తిని చంపేస్తాడు. తర్వాత రాక్షసులు రెడ్రిక్ మీద కూడా రాబోతూ ఉండగా రెడ్రిక్ తొందరపడి కంగారుగా తన బ్యాగ్లోంచి ఒక కిరీటాన్ని తీసి తనకు చూపిస్తాడు. దీంతో అక్కడున్న రాక్షసులు కింద మోకాల మీద పడి రెడ్రిక్కి లొంగిపోతాయి. ఎందుకంటే ఏదైతే కిరీటం ఆ రాక్షసుల్ని చంపి తన గుండెతోటి మంత్రించి తయారు చేసిన కిరీటం ఉందో అదే ఆ కిరీటం. తర్వాత రెడ్రిక్ ఆ ఇద్దరు రాక్షసులతో కలిసి ఆ రాక్షసులు ఉండే స్థావరానికి చేరుకుంటాడు. అక్కడ చాలామంది అతిపెద్ద రాక్షసులు ఉంటారు. ఇంకా రెడ్రిక్ వాళ్ళతో మాట్లాడుతూ ఇప్పటి నుంచి నేనే నీకు మహారాజుని, మీరు నా ఆజ్ఞలన్నీ పాటించాలని చెప్పి వాళ్ళతో అంటాడు. ఇంకా వాళ్ళతో చెప్తూ మనం భూమి మీదకి వెళ్ళి భూమి మీద రాజ్యాన్ని వెళ్దామని చెప్పి రాక్షసులతో చెప్తాడు. ఇంకా అక్కడున్న ఒక రాక్షసుడు ఒక సైనికుని తీసుకొస్తాడు. దీంతో ఇంకొక రాక్షసుడు ఆ సైనికుని తీసుకెళ్లి వండడానికి వంటగదిలోకి తీసుకెళ్తారు. కాకపోతే అక్కడే యువరాన్ని పంజరంలో బంధించబడి ఉంటుంది. ఈలోగా అక్కడున్న రాక్షసుడు ఆ తీసుకొచ్చిన సైనికుడిని వండడానికి రెడీ చేస్తూ ఉంటాడు. అలా వండడానికి ట్రై చేస్తూ ఉండగా అక్కడికి జాక్ వచ్చి ఒక పెద్ద కత్తితోటి రాక్షసుడి వెనకాల పొడి చేసి ఆ రాక్షసుడిని పొడిచి చంపేస్తాడు. అలా జాక్ ఆ సైనికుడి ప్రాణాలను కాపాడతాడు. తర్వాత జాక్ ఆ సైనికుడు ఇంకా ప్రిన్సెస్ ముగ్గురు కలిసి అక్కడ నుంచి తప్పించుకుని చాలా దూరం వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి ఆ చెట్టు దగ్గర నుంచి కిందకి వెళ్దాం అనుకున్న టైంలో అక్కడ ఒక పెద్ద రాక్షసుడు పడుకుని ఉంటాడు. దీంతో అక్కడ వాళ్ళు దాక్కుని ఆ రాక్షసుని ఎలా తప్పించుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉండగా జాక్ అక్కడ ఉన్న ఒక పెద్ద తేనె పట్టును తీసుకొచ్చి మెల్లగా ఆ రాక్షసుడు నెత్తికి పెట్టుకున్న ఆర్మర్ని ఓపెన్ చేసి దాని లోపల తేనె పుట్టును వేసేస్తాడు. దీంతో కొంచెం సేపటికి ఆ రాక్షసుడికి మొక్కం అంతా కుట్టడంతో అప్పుడు తను పైకి లేసి అటు ఇటు చిందరవందరగా గంతులు వేస్తూ బ్యాలెన్స్ తప్పి తను ఆ పైనుంచి కింద పడిపోయి చచ్చిపోతాడు. అప్పుడు ఆ కింద పడ్డ జైంట్ని చూసిన రాజు ఆ రాక్షసులు పైనుంచి కిందకు రాబోతున్నారు, ఒకవేళ నిజంగా వాళ్ళు కనుక వస్తే మానవ జాతి మొత్తాన్ని చంపేస్తారని చెప్పి అక్కడున్న సైనికులతోటి రాజు ఆర్డర్ చేసి ఆ చెట్టుని కొట్టేయమని చెప్తాడు.
మరొక వైపు ఆ తప్పించుకున్న సైనికుడు జాక్ ఇంకా ప్రిన్సెస్తో చెప్తూ, మీరు కిందకి వెళ్ళండి, నేను ఇక్కడ రెడ్రిక్ని అడ్డుకుంటా, ఒకవేళ రెడ్రిక్ నిజంగానే వాళ్ళకు రాజు అయితే చాలా వినాశనాలు జరుగుతాయని చెప్పి వాళ్ళిద్దరిని కిందకి వెళ్ళమని చెప్తాడు. దీంతో జాక్ ఇంకా ప్రిన్సెస్ చెట్టు మీద నుంచి కిందకి దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈలోగా కిందనున్న కింగ్ తనకిష్టం లేకపోయినా ఆ చెట్టును నరికిచ్చేస్తూ ఉంటాడు, లేకపోతే అది దానివల్ల ప్రపంచం మొత్తానికి అనర్థం రాబోతుందని చెప్పి కింగ్ ఆ విధంగా చెట్టు నరికిచ్చేస్తాడు. మరొక వైపు రెడ్రిక్ ఆ జైంట్ రాక్షసుల సహాయంతో వాళ్ళందరినీ ఒక సైన్యం కింద ఏర్పాటు చేసుకుని కిందకి రావడానికి, భూమి మీదకి రావడానికి రెడీ అవుతూ ముందుకు చేరుకుంటూ ఉంటాడు. ఈలోగా రాజు ఆ చెట్టును నరికిచ్చేస్తూ ఉంటాడు. కిందకి దిగుతున్న జాక్ ఇంకా ప్రిన్సెస్ పూర్తిగా కిందకి దిగరు. ఈలోగా చెట్టు కింద పడిపోతూ ఉంటుంది. కాకపోతే జాక్ ఇంకా ప్రిన్సెస్ ఏదో విధంగా ఆ చెట్టు ఊడలను పట్టుకుని ఏదో విధంగా జాగ్రత్త కిందకి చేరుకుంటారు. ఆ చెట్టు దగ్గరికి రెడ్రిక్ ఇంకా వాళ్ళ రాక్షసుల సైన్యంతో చేరుకుంటాడు. కాకపోతే అప్పటికే ఆ చెట్టు కింద పడిపోతుంది. దీంతో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉండగా అక్కడ తప్పించుకున్న సైనికుడు సడన్గా రెడ్రిక్ మీద దాడి చేసి రెడ్రిక్ని కిందకి లాగేసి తన్ని పొడిచి చంపేస్తాడు. ఆ కొట్లాటలో రెడ్రిక్ తలపైన ఉన్న కిరీటం కింద పడిపోతుంది. దీంతో అక్కడున్న రాక్షసుడు ఆ కిరీటాన్ని తీసుకుని తన వేళ్లకు పెట్టుకుంటాడు. ఇంకా తనే రాజు కింద ప్రకటించుకుంటాడు. దీంతో అక్కడున్న రాక్షసులందరూ తనని రాజు కింద అంగీకరిస్తారు. ఇప్పుడు ఆ రాక్షసులందరూ కలిసి భూమి మీదకి వెళ్ళాలనుకుంటారు. కాకపోతే అప్పటికే ఆ చెట్టు కొట్టేయడంతో తనకి వెళ్లే మార్గం ఉండదు. అప్పుడు ఆ రాక్షసుడు అటు ఇటు చూస్తూ ఉండగా అక్కడ వాడికి కొన్ని విత్తనాలు కనిపిస్తాయి. దీంతో ఆ రాక్షసుడు ఆ విత్తనాలు తీసుకుని అక్కడున్న నీటిలో వేసి ఆ చెట్టుల్ని పట్టుకుని భూమి మీదకి బయలుదేరుతారు. భూమి మీదకి చేరుకున్న జాక్ ఇంకా ప్రిన్సెస్ మహారాజుని కలుసుకుంటారు. దీంతో మహారాజు తన కూతుర్ని క్షేమంగా తీసుకొచ్చినందుకు జాక్కి థ్యాంక్స్ చెప్తాడు. దీంతో జాక్ ప్రిన్సెస్తో మాట్లాడి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రిన్సెస్ ఇంకా జాక్ ఒకరినొకరు ఇష్టపడతారు. కాకపోతే ఆ విషయాన్ని ఇద్దరు చెప్పుకోరు. అప్పుడు జాక్ అలా వెళ్ళిపోతూ ఉండగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆకాశంలోంచి మళ్ళీ ఏదో ఒక చెట్టు రావడంతో జాక్ దాన్ని అబ్జర్వ్ చేసి రాక్షసులు మళ్ళీ రాబోతున్నారని చెప్పి అదే విషయాన్ని చెప్పడానికి కింగ్ దగ్గరికి రిటర్న్ అలా వెళ్తూ ఉంటాడు. కాకపోతే అప్పటికే రాక్షసులు భూమిని చేరుకుని అక్కడున్న వాళ్ళందరినీ అటాక్ చేస్తూ ఉంటారు. దీంతో కింగ్ ఇంకా మిగతా వాళ్ళందరూ పారిపోతూ ఉంటారు. అప్పుడు ఆ రాక్షసులు దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తూ ఉంటారు. తర్వాత కింగ్ ఇంకా మిగతా సైనికులందరూ ఆ రాజ్యంలోకి చేరుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ రాజ్యంలోకి వెళ్తేనే వాళ్ళు సేఫ్గా ఉంటారు. లేకపోతే ఆ రాక్షసులకు దొరికి వాళ్ళు అక్కడ వేట కింద మారిపోతారు. అలా కింగ్ వాళ్ళందరూ వెళ్తూ ఉండగా రాక్షసులు వాళ్ళ వెనకాల వెంబడిస్తూ ఉంటారు. దీంతో వాళ్ళందరూ అలా గుర్రాల మీద పరిగెడుతూ ఆ రాజ్యంలోకి ఏదో విధంగా చేరుకుంటారు. కాకపోతే జాక్ ఇంకా చేరుకోడు. దీంతో అక్కడున్న సైనికులు ఆ దర్వాజాని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు. దీంతో సరిగ్గా అదే టైంకి జాక్ ఎగిరి ఆ లోపలికి చేరుకుంటాడు. కాకపోతే తన వెనకాల వచ్చిన జైంట్ కింగ్ ఆ దర్వాజా క్లోజ్ చేయకుండా గట్టిగా అడ్డుకుంటాడు. కాకపోతే అప్పుడు అక్కడున్న ఫైటర్ వాళ్ళందరికీ ఆర్డర్ చేసి తన మీద బాణాల వర్షాన్ని కురిపించమని చెప్తాడు. దీంతో వాళ్ళందరూ అదే విధంగా చేస్తారు. అప్పుడు ఆ జైంట్ కింగ్ పట్టు తప్పిపోయి నీటిలో పడిపోతాడు. ఆ నీటిలోంచి బయటకు రావడానికి ట్రై చేస్తాడు. కాకపోతే తను రాలేకపోతాడు. దీంతో తను వేరొక దారి ఏమన్నా ఉందని చెప్పి ఆ నీటిలోంచి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరొక వైపు రాజు వాళ్ళ సైనికులందరూ కలిసి ఆ దర్వాజాని, అంటే ఆ రాజ్యం యొక్క మెయిన్ దర్వాజాని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరొక వైపు నుంచి ఆ రాక్షసులు కూడా దాన్ని ఓపెన్ చేయడానికి లాగుతూ ఉంటారు. అంతేకాకుండా రాక్షసులు అక్కడ దొరికిన చెట్లని అన్నింటినీ పీకేసి ఆ కోట పైన విసురుతూ ఉంటారు. ఇంకా అక్కడ ఉన్న ఒక రాక్షసుడు ఆ కోట గుమ్మం దగ్గర ఉన్న ఒక పెద్ద గంటని విసిరేసి ఆ కోటకున్న గోడను బద్దలు కొట్టేస్తాడు. దీంతో అప్పుడు అక్కడ రాజుకి అర్థమైపోతుంది ఇంకా వాళ్ళని ఆపటం ఇంపాసిబుల్ అని చెప్పి. దీంతో అప్పుడు ఆ రాజు అక్కడ ఉన్న ప్రిన్సెస్ కి చెప్పి, మీరు లోపలికి వెళ్ళి అక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లోంచి మీరు వెళ్తే ఒక మార్గం వస్తుంది, ఆ మార్గం ద్వారా వెళ్ళి అక్కడ ఒక లైటర్ ఉంటుంది, ఆ లైటర్ నుంచి అక్కడ మంటను వెలిగించండి, దీంతో అందరికీ అర్థమవుతుంది మనం ప్రమాదంలో ఉన్నామని చెప్తాడు. దీంతో అప్పుడు అక్కడున్న జాక్ ఇంకా ప్రిన్సెస్ ఇద్దరు ఆ మిషన్ మీద వెళ్తారు. అలా జాక్ ఇంకా ప్రిన్సెస్ లోపలికి వెళ్తూ ఉండగా ఆ నీటిలో ఉన్న ఆ జైంట్ కింగ్ లోపలికి చేరుకుని వాళ్ళ మీద అటాక్ చేయబోతూ ఉంటాడు. ఇంకా రాక్షసుడు వాళ్ళిద్దరిని పట్టుకుని తినేయబోతూ ఉండగా సరిగ్గా అదే టైంకి జాక్ తన దగ్గరున్న విత్తనాన్ని ఆ రాక్షసుడి నోట్లో వేసేస్తాడు. దీంతో ఆ విత్తనం తడి తగలడం వల్ల ఆ లోపల నుంచి ఆ రాక్షసుడి పొట్టలోంచి పెరుగుతూ పెద్ద చెట్టు కింద మారి ఆ చెట్టు పెరిగిపోతూ ఉంటుంది. అలా చెట్టు పెరగడం వల్ల రాక్షసుడు ముక్కల కింద అయిపోతాడు. ఇంకా రాక్షసుడు చేయి ముక్క వచ్చి ఒకటి జాక్ పక్కన పడుతుంది. ఇంకా ఆ చేతికున్న ఉంగరాన్ని, అంటే ఆ చేతికున్న కిరీటాన్ని జాక్ తీసుకుని తన దగ్గర పెట్టుకుంటాడు. మరొక వైపు బయట రాక్షసులందరూ ఆ కోట ద్వారాన్ని ఇంకా గోడని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి వీళ్ళందరినీ చంపడానికి రెడీగా, అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడే సరిగ్గా అదే టైంకి జాక్ అక్కడికి వచ్చి తన దగ్గరున్న కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకుని వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తారు. దీంతో అక్కడున్న రాక్షసులందరూ జాక్ని చూసి మోకాళ్ళ మీద కూర్చుంటారు. ఇంకా జాక్ వాళ్ళందరికీ ఆర్డర్ చేసి తిరిగి మళ్ళీ మీరు మీ ప్రపంచానికి వెళ్ళిపోండి అని చెప్పి ఆర్డర్ చేస్తాడు. దీంతో అక్కడున్న రాక్షసులందరూ తిరిగి వాళ్ళ ప్రపంచానికి వెళ్ళిపోతారు. తర్వాత రాజు ఆ చెట్లని నరికించేస్తాడు. ఇంకా జాక్కి ప్రిన్సెస్కి పెళ్లి కూడా జరుగుతుంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుడతాడు. అప్పుడు జాక్ ఆ ఇద్దరు పిల్లలకి ఇదే జరిగిన కథని చెప్తూ ఉంటాడు. అప్పుడు జాక్ కొడుకు జాక్ని అడుగుతాడు ఆ కిరీటం ఎక్కడుందని చెప్పి. అప్పుడు జాక్ అంటాడు ఇప్పటికీ ఆ కిరీటం సురక్షితంగా ఉందని చెప్పి వాళ్ళ పిల్లడితో ఉంటాడు. ఇంకా ఆ కిరీటం ఒక స్టోర్లో, ఒక మ్యూజియంలో పెట్టి ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత కూడా. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.